అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 672 సర్వే గల నెంబర్ల మాకు మాదిగోళ్లకు కానీ మన్నోళ్ళకు కానీ అప్పుడు 87లో ఎన్టీ రామారావు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది మాదిగోళ్లకు మన్నోళ్ళకు బతుకుమని. ఆ పట్టాల విషయాన్ని పట్టుకొని మాకు ఇప్పటి వరకు కూడా మేము అప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం 87 ఇచ్చిన పట్టాల మీదకెళ్ళి కూడా సాగులో ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు బడాబాబులు పైసలు పారస్తోళ్ళకి ఇచ్చుకుంటా ఒక్కొక్కరు 40 ఎకరము 50 ఎకరము 100 ఎకరం కూడా వాళ్ళు వినాయించి చేస్తాను. కొంతమంది కూడా ఇంతకు ముందున్న టీఆర్ఎస్ లీడర్లు కూడా కబ్జాలు చేసి మనిషికి 10-15-20 ఎకరాలు భూములు చేస్తాను. మేము మాదిగోళ్ళము మన్నోళ్ళ భూములు మాత్రము మనిషికి 4 ఎకరాల చొప్పునే అప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం ఇచ్చింది. మొన్న కేసీఆర్ వచ్చినాక కూడా కొత్త బుక్కులు ఇచ్చిండ్రు, రైతు బంధు పడుతుంది, బ్యాంకుల లోన్లు ఇచ్చిండ్రు, అన్ని హక్కులు పొందుకుంటాం. మేము తిప్పలు పడుకుంటా ఉంటా ఉంటే ప్రతి సంవత్సరము ఇప్పుడు 22 నుండి మటుకు ఈ చెట్లని మటుకు మొత్తం మేము మామిడి చెట్లు పెట్టినాము 450 చెట్లు, బావి తవ్వించినాము, 2 బోరాలు వేసినాము, ఆయిల్ ఇంజన్ పెట్టినాము, పైపులు పెట్టినాము, అన్ని రకాల కూడా 400 మామిడి చెట్లు కూడా ఇరిచేయడం జరిగింది. ఆయిల్ ఇంజన్ 26 పైపులు, ఒక ప్లవ్ అనేది ఫారెస్ట్ వాళ్ళు ఎక్కించుకొని పోయిండ్లు. మొన్న 10 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు మమ్మల్ని నిర్బంధన చేసి తీసుకొచ్చి ఫారెస్ట్ ఆఫీసులో ఇక్కడ పెట్టిరు బెల్లంపల్లిన. కోర్టు దగ్గరికి మన జడ్జి ముంగడ తీసుకపోతే ఆయన ఏం జరిగిందో మాకు తెలియదు. నువ్వు ఇంటికి వెళ్ళిపో 10:30కు రమ్మని చెప్తే నేను వెళ్ళిపోయినా 9 గంటలకు. మన్నోళ్ళకు మాదిగోళ్ళ భూములు మాత్రం ఫారెస్ట్ వాళ్ళు చేయనిస్తలేరు. ఏమంటే కట్టెలు పట్టుకొని వస్తారు, దెబ్బకు 2 జేబులు 30 మంది దాకా పోలీసు బందోబస్తు కూడా వస్తారు. వాళ్ళు వచ్చి లేదు సార్ అని ఆధారాలు చూపితే ఇవన్నీ బెంగదా ఇది రిజర్వ్ ఫారెస్ట్ అంటాడు. రిజర్వ్ ఫారెస్ట్ అని మీరు ఆధారం చూపమని కూడా మేస్టేడ్ మొన్న అడుగుతా చూపలేదు. రిజర్వ్ ఫారెస్ట్ కాదని కూడా నేను మండలం నుండి నా దగ్గర సర్టిఫికెట్ ఉన్నది. మీ మీడియా వాళ్ళందరికీ దయచేసి చెప్పేదంటే అది కూడా మీకు ఇస్తుంది, ఫారెస్ట్ ల్యాండ్ కాదని. మాకు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి అన్ని విధాల డాక్యుమెంట్లు ఉన్నాయి. మాదిగోళ్ళని మన్నోళ్ళని మాత్రమే బాగా గురి చేసి కేసుల పాలు చేసి నోటీసులు పంపి చాలా ఇబ్బందుల పాలవుతుంది. మా ట్రాక్టర్ పుంజుకపోయి కూడా 14 నెలలు లోపల ఉంటే కూడా ₹1,00,000 డిపాజిట్ చేసి ట్రాక్టర్ ఇప్పించుకున్నా. ఆ ట్రాక్టర్ కూడా ఇప్పుడు ఉన్నది మా దగ్గర. మొన్న దున్ని కూడా పత్తి విత్తనాలు వేసినాము. వేస్తే మొత్తం పత్తి కంప్లీట్ గా బయటి సైన్యాన్ని పెట్టి మొత్తం పత్తి కూడా పీకేసడం జరిగింది. ఆ పత్తి మీద నాకు ₹4,00,000 నష్టం జరిగింది. ఇది నీకు ఇట్లుండాలంటే ఎప్పుడైనా ₹4,00,000 తెచ్చి నువ్వు ఇస్తేనే నేను దీన్ని ప్రాబ్లం చాలు చేస్తా. ఎవరైనా డబ్బులు ఇచ్చే చేసుకుంటాను. నువ్వు పిసపిసేసాలు తెంగితే మాదిగ లంచగొడక నువ్వు మనిషివి కాదారా? మీ మాదిగోళ్ళకు తెలివి లేదు, మన్నెలకు తెలివి లేదు. ఎన్ని చెప్పినా మీరు ఇనరారా? లంచగొడుకులాలా, మాదిగ లంచగొడుకులాలా, మన్నె లంచగొడుకులాలా? నువ్వు ₹4,00,000 తెచ్చి నా టేబుల్ మీద పెట్టినప్పుడు మాత్రమే నువ్వు భూమి చేసుకోవాలి. అంతసేపు మటుకు నువ్వు ఎవరి ద్వారా చేసినా నేను చేయనియ్యా. నీళ్ళు అనుసరం అనుకుంటే ఏ పోలీస్ స్టేషన్ అయినా నేను కంప్లైంట్ ఇచ్చి నేను కోర్టుకు పంపి మొత్తమే నిన్ను రిమాండ్లో ఉంచి బయటికి రాకుండా చేస్తాను. ఇక్కడున్న దయాకర్ రేంజరు, లక్ష్మీనారాయణ ఆయన డిప్యూటీ రేంజరు, పోతే ఇంకోడు బీటీ ఆఫీసర్ మహేష్ అని, ఇగో వీళ్ళ పేర్లు, ఇగో వీళ్ళ అన్ని ఫోటోలు కూడా తీసుకున్నాము. మొన్న మా మీద పడి అన్ని తీస్తారని సెల్లులు ఇక్కున్నారు ఫస్టే. అవి అన్ని కూడా మేము నిర్బంధం చేసి మమ్మల్ని చేసి బాగా ఇబ్బందులు పాలు చేస్తాను. మన్నోళ్ళకు కూడా కొంతమందికి పట్టాలు ఉన్నాయి. ఆ 20-30 ఏళ్ళ నుండి కొంతమంది పోడు భూముల కిందనే వ్యవసాయం చేసుకుంటాను. కానీ మమ్మల్ని ఎవరిని కూడా మన్నోళ్ళని మాదిగోళ్ళని అడుగు పెట్టకుండా చాలా పోలీసు బందోబస్తు తోటి తేపకు 2 జేబులు ఫారెస్ట్ వాళ్ళు అందరూ వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తాను. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, మన దగ్గర ఉన్న ఎస్ఐ కానీ, సిఐ కానీ, డిఎస్పీ కానీ మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని అందరినీ ఏడుకొని ప్రబ్బది పడతాను. అంతేకాకుండా మేము అక్కడ రోడ్డు మీద నిలబడి ఉంటే మీరు కొట్టి రోడ్డు మీద ఉన్న బండ్లను కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి రోడ్డు మీద స్టేషన్ తీసుకుపోవడం జరిగింది. సమస్య అక్కడ కూడా పోదాం. ముఖ్యమంత్రి కూడా మరి కాన్పూర్లో ఉన్న ఎమ్మెల్యే అందుబాటులో లేకుంటే మేము మా బాధలు ఎవరికి ఎప్పుడు మొత్తం 20 ఎకరాలు వీకిన మొత్తం ఇది కొంచెం జరుగు.
20 ఎకరాలు బస్తీ పట్టాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఈసారి లేడు ఈరోజు మేము రోజు వస్తున్నాం. మా తల్లి ఇతను మాట్లాడుతారు, నువ్వేంది అది కరెక్ట్ కాదు సార్. నువ్వు వెళ్తారా లక్ష్మీనారాయణ, బీటీ ఆఫీసర్ ఏమో మహేష్. వీళ్ళు 4 లక్షలు ఇస్తున్నారే, మీకు మాలిల నివృత్తులకు సిగ్గుచేన మనకి మన్యల నివృత్తులకు సిగ్గుచేన ఉండదా? పైసలు ఇవ్వమంటేనే మూగా చిత్రం మీరు మా పానాలు ఏం కాదు మీరు అని చెప్పి ఈ నానా ఇబ్బందులకు చేసి 20 ఎకరాల పత్తి మొత్తం మీకు దొంగల అలా చేర్లు ఉన్నాయి. మొత్తం కొన్ని ఎంత దగ్గర కానీ ఇంకో డాక్టర్లు కూడా ఉన్నాయి అక్కడ. మాకు 87 నుండి కూడా మేము సాగు సంబంధం లేదు, సంబంధం లేదు. ఇప్పుడు ఈయన చేస్తాడని ఏం లేదు. ఇన్వాల్వ్ కాదు. మా డబ్బులు ఎందుకు గుంజుకుంటారు? గుంజుకుంటారు, ఇగో గుంజుకుంటారు. డబ్బులు ఎందుకు గుంజుకుంటారు? మమ్మల్ని భారతదేశంలో చేస్తారు. ఏదో తెలుసుకున్నా చెప్తాను. దయచేసి ఇటువంటి ఆలోచన రాకుండా నాకు ఇక్కడ ఇది ఎవరికైనా కానీ మంచిది కాదు. నీకు హెల్ప్ కావాలి కదా, నేను చేయడానికి రెడీ ఉన్నా. కానీ ఇదేంటి స్వామి, అరే ఆ సంగతి పట్టు, నీకేం హెల్ప్ కావాలో చేస్తా. కానీ నువ్వు చెప్పింది నువ్వు అసలు పెట్రోల్ పోసుకుంటా అవి అంటే అది పనికిరాదు. ఎవరికైనా కానీ అరే ఓ హీరో అరే 2 నిమిషాలు ఆగు. మీరు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు దీంట్లో? 8 మంది ఉన్నారు. ఎస్టీలో పేర్లు రాసిన్నాడు. కలెక్టర్ సాబ్ information and I'll get back. Okay, I will talk. నాకు ఇది నచ్చదు. అరే బాబు నీకేం హెల్ప్ కావాలో చేస్తా. నాకు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను. వార్నింగ్ అనుకో ఏమన్నాను, నీ ఎవరికైనా కానీ మంచిది కాదు. మళ్ళీ సార్ ఈ సొంటి అటెండ్ చెయ్యదు. అర్థమైందా? నీకేం మద్దతు కావాలో నేను ఉన్నా, నేను చేయడానికి రెడీ ఉన్నా. కానీ నాకు అర్థమైంది. అరే నేను చెప్పని మొన్న చెప్పలేకుండా నేను చెప్తాను. నేను మంచి కోసం చెప్తుంటే నేనేమంటున్నా, నువ్వు అడిగిన రిక్వెస్ట్ బాగానే ఉంది. నీ అన్ని రిక్వెస్ట్ నేను ఫుల్ఫిల్ చేయడానికి నేను ఫుల్ఫిల్ ట్రై చేస్తాను. కానీ నువ్వు చేసే హక్కలు నాకు నచ్చదు. దయచేసి మళ్ళా ఇటువంటి ఆలోచన మైండ్లో రాబోద్దు. ఆలోచన రా. సరే అరే ప్లీజ్, అరే బాబు బతుకుంటే బల్సాకి నువ్వు పూసుకొని ఏం కదా. తెలంగాణ నాకు ఆర్గ్యుమెంట్ వద్దు. నీకు హెల్ప్ చేయాలనే ఉన్నది నా ఉద్దేశం.
మీరు అడిగిన రిక్వెస్ట్ ఆ డిఎఫ్ఓని అందరితో మాట్లాడతా ఇవాళ ఆదివారం ముందు వాడి పొద్దులండి ఫోను మీరు కావాలంటే రేపు ఎవరైనా ఇంతమంది వచ్చేది అవసరం లేదు ఎవరైనా ఒప్పుకోలు రండి నేను డిఎఫ్ఓతో మాట్లాడతా ఎవరన్నా మనిషి నుంచి పంపిస్తా అలా మాట్లాడి ఏదో ఒకటి రేపు సాల్వ్ చేస్తాను ఓకే డన్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది